హాయ్ హలో నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్. పొద్దున్నే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు. మనం ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో బ్రేక్ఫాస్ట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నైట్ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల మార్నింగ్ అయితే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినొచ్చు. ఈ వీడియోలో నేను 2 రకాల హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మొదటిది ఫర్మెంటెడ్ రైస్. వినగానే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా, తింటే కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి. ఈ ఫర్మెంటెడ్ రైస్ తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రి మట్టి పాత్రలో కొద్దిగా వండుకున్న అన్నం మునిగేంత వరకు వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి. పొద్దున్నే ఒక బౌల్ నిండా బటర్ మిల్క్ని ఇలా చిలుకుకోవాలి మజ్జిగని. ఈ అన్నంలోకి ఈ మజ్జిగని పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఒక చిన్న బౌల్ నిండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని చాలా సన్నగా తరుగుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, సన్నగా తరుగుకున్న కొత్తిమీరని వేసి ఒక్కసారి బాగా కలుపుకుంటే మన ఫర్మెంటెడ్ రైస్ రెడీ అయిపోతుందండి. నైట్ అంతా అన్నాన్ని వాటర్లో సోక్ చేయడం వల్ల ఒక ఫంగస్ అనేది చేకూర్చుతుంది. ఈ ఫంగస్ మన బాడీ గట్ హెల్త్ని కాపాడుతుందండి. ఈ ఫర్మెంటెడ్ రైస్ మార్నింగ్ ఒక కప్పు తాగడం వల్ల ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటాము. ఈ రైస్లో ఐరన్ అండ్ కాల్షియం చాలా పుష్కలంగా ఉంటుంది. మనం తాగడమే కాకుండా పిల్లలకు కూడా ఇవ్వడం వల్ల బ్రెయిన్ చాలా చురుకుగా పనిచేసి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అండ్ రెండవది మ్యాంగో చియా పుడ్డింగ్. ఈ మ్యాంగో సీజన్లో నేను ఈ రెసిపీని చాలాసార్లు చేస్తానండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మనం తినడమే కాకుండా మన పిల్లలకి కూడా ఇవ్వచ్చు. ముందుగా ఇన్స్టెంట్ ఓట్స్ని ఒక 3 స్పూన్లు తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు చియా సీడ్స్ కూడా వేసుకొని నేను ఇక్కడ కోకోనట్ వాటర్లో సోక్ కోకోనట్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు ఆర్ ఆల్మండ్ మిల్క్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పొద్దున్నే లేచి 1-2 మ్యాంగోలని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఓట్స్ అనేది ఓన్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మాత్రమే తినాలని చాలామందికి అపోహ ఉంటుంది. అలా ఏం లేదండి. ఓట్స్లో అధిక మోతాదులో ఫైబర్ ఉంటుంది. మనం తినొచ్చు, పిల్లలకి కూడా పెట్టొచ్చు. 8+ months బేబీస్ నుంచి పెట్టొచ్చండి ఈ ఓట్స్ అనేది. మార్నింగ్ లేచి చూస్తే మంచిగా సోక్ అయిపోయాయి ఓట్స్ అండ్ చియా సీడ్స్ పాలలో. ఇప్పుడు కొద్దిగా హనీని స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చియా పుడ్డింగ్ అనేది డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది అండ్ స్కిన్లో కూడా చాలా గ్లో వస్తుందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఈ చియా పుడ్డింగ్ని మంచిగా డెకరేట్ చేసుకుందాం వచ్చేయండి. ఒక మంచి ఫ్యాన్సీ గ్లాస్ తీసుకొని ఒక 3 స్పూన్ల చియా పుడ్డింగ్, ఒక 2 స్పూన్ల మామిడికాయ ముక్కలు, మళ్ళీ 3 స్పూన్ల చియా పుడ్డింగ్, 2 స్పూన్ల మామిడికాయ ముక్కలు, 3 స్పూన్ల చియా పుడ్డింగ్, 2 స్పూన్ల మామిడికాయ ముక్కలు వేసుకొని పైనుంచి కొద్దిగా హనీ వేసుకొని తింటే ఉంటుంది. వావ్, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ కూడా మన హెల్త్కి చాలా మంచివి. ఈ గ్లాస్ని అయితే మంచిగా డెకరేట్ చేసిన గ్లాస్ని మా హస్బెండ్కి, మా బాబుకి ఇచ్చేసి నేనైతే ఒక బౌల్లో వేసుకొని మంచిగా ఎంజాయ్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి. తప్పకుండా ఆ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్.